హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర ఒక నిజంగానే స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఒకనొక టైంలో అర్జున్ రెడ్డి అండ్ RX100 ఇప్పుడు డ్రింకర్ సాయిగా మన ముందుకు రాబోతున్నటువంటి ధర్మ అన్న. ఇప్పటికే టీజర్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒక మంచి కంటెంట్ అయితే రాబోతుంది. మనతో పాటు ఉన్నారు ఎక్స్క్లూజివ్ ఒక చిన్న చిట్ చాట్ అన్నతోటి. హాయ్ అన్న. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అండ్ టీజర్ ట్రైలర్ రెండు చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అప్కమింగ్ వాళ్ళకి ఇలాంటి సబ్జెక్ట్స్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలాంటి ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతున్నారు? నువ్వు చెప్పు, ఎలా ఫీల్ అవుతారు? యా, మేము బాగానే అనుకో, మీరు చెప్పండి. ఇదే అవకాశం నిజంగా కోరుకునే ఇట్లాంటి క్యారెక్టర్ వాడిని ప్రూవ్ చేసుకోవాలనుకునే వాడికి ఇట్లాంటి క్యారెక్టర్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? ఇంకేమైనా ఉందా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ ఎవరికైనా కానీ ప్రమోషనల్గా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మీరు అలా ప్రభాస్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరిది కటౌట్ పెట్టారు. దాని తర్వాత ఆయన చూసి రిలీజ్ కూడా చేయడం జరిగింది ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనతో ఎలా ఉంది ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్? ప్రభాస్ అన్న గురించి నేను చెప్పాలా? లోకమే చెప్తుంది. ఎంత ఈ రోజుల్లో మంచి మనసు ఉన్నవాళ్ళు చాలా తక్కువ, మంచి బ్రెయిన్ ఉన్నవాళ్ళు ఎక్కువ. మంచి మనసున్న అన్న ప్రభాస్ అన్న. ఆయన చేసే హెల్ప్స్ హద్దు ఉండదు. నాకు కాదండి, చాలామంది చేస్తారు, చెప్పరు ఎవరికి. ఏం చేశారో కూడా తెలీదు. ఎన్నో దానాలు చేస్తారు, అవి కూడా తెలీదు. ఆయన గురించి మనం దేవుడు లాంటి మనిషి ఆయన. ఓకే. అండ్ ఈ సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా ఏంటంటే ఒకనొక టైంలో అర్జున్ రెడ్డి, RX100 ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాలు ఎక్కువగా యూత్లో ఎక్కువగా రీచ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వాళ్ళు కూడా స్టార్స్ అయ్యారు. ఇందాక మీరు అన్నాం, సో మీరు కూడా అలాంటి ప్యాటర్నే తీసుకున్నారు. ఏంటి అంటే ఈ కంటెంట్ తీసుకుని రీచ్ ఎక్కువ ఉంటుందనా లేకపోతే స్టోరీ బట్ట ఏంటి? స్టోరీ మంచిగా అనిపించింది. అండ్ క్యారెక్టర్ అయితే నేను ఈ క్యారెక్టర్తో అందరికీ ఖచ్చితంగా తెలుస్తా. చాలా క్యారెక్టర్స్ చేస్తాం, క్యారెక్టర్ హిట్ అయితేనే అందరికి తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నా. ఇది వచ్చింది దేవుడి దేవల్ల, అలాంటిది చేశాను. నీ ఫేస్ చూస్తే భయ్యా నిజం చెప్పనా, ఇందాక అక్కడ చూస్తే ఈ మనవాడు ఏదో మంచి రోస్టింగ్ క్యాండిడేట్లా ఉన్నాడు, మమ్మల్ని రోస్ట్ చేస్తాడు అన్నట్టు సీరియస్గా ఉంది. కానీ నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు. ఓకే. సో అంటే ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్స్ మీరు అన్నట్టు ఇందాక, సో ఇలాంటి మూవీస్ కూడా చాలా రేర్గా వస్తున్నాయి. సో బోల్డ్ కంటెంట్ డెఫినెట్గా చాలా సినిమాలలో వస్తున్నది. బట్ కంటెంట్తో పాటు బోల్డ్నెస్ అనేది చాలా రేర్గా వచ్చే కాంబినేషన్. సో ఏంటంటే మార్కెట్ స్ట్రాటజీ వాల్యూసా లేకపోతే ఏమనుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్కి? అట్లా ఏం లేదు. డైరెక్టర్ గారు క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. వాడు డ్రింకర్, మ్యాక్సిమం డ్రింకర్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఒకలా ఉంటాయి. సో అందుకని వాడు కమ్యూనికేషన్ స్కిల్ అలా ఉంది. అండ్ మనం బోల్డ్ అంటున్నాం, ఉన్నది ఉన్నట్టు చూపిస్తేనే వాళ్ళు నమ్మడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్కి ఈజీగా కనెక్ట్ అవుతారు. మనం అవి చూపించకూడదుగా అని చెప్పి దాచేస్తే ఆ క్యారెక్టర్ ఒక న్యాచురాలిటీ పోద్ది. అందుకని అవి పెట్టారు. అవి ఏమో ఇప్పుడు ఇంత వైరల్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, ఆయన మీకు చాలా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ కూడా కొన్ని ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టుంది. యా. సో అందుకంటే ప్రభాస్ గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఏంటి అసలు ఈ కాంబినేషన్ ఏంటి? మేము ఇద్దరం అప్పుడప్పుడు సరదాగా కొట్టుకుంటాం కూడా. నేను ప్రభాస్ అన్నాను, ఆయన పవన్ కళ్యాణ్. ఊరికే సరదాగా. చాలా మంచోళ్ళు ఇద్దరు, ఎక్కువ జనాల గురించి ఆలోచించే వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీ చేస్తున్నారు, ఎంతో చక్కగా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే ఒక్క పర్సన్, ఒకే ఒక్కడు ఈ డబ్బులు పంచకుండా, పాలిటిక్స్ చేయకుండా ఆ స్థానానికి వెళ్ళారంటే ఆయన అంత జెన్యూన్, గ్రేట్. హీఈస్ ఎగ్జాంపుల్ టు మెనీ యంగ్స్టర్స్. చాలామంది యంగ్స్టర్స్కి పవన్ కళ్యాణ్ సార్ చాలా అంటే చాలా మంచి చేశారు. ఇలా ఉండాలని ఆయన ఇంతే కాదు, ఇంకా చేస్తారని నేను అనుకుంటున్నా. మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తారని అనుకుంటున్నా. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కాదు, అందరికీ సర్వీస్ చేయటం అనేది ఖచ్చితంగా ఆయన అందరికీ గుర్తు చేస్తూనే ఉంటారు. ఓకే. సో ప్రభాస్ గారు టీజర్ లాంచ్ ట్రైలర్ చేశారు. సో ఆయన ఏం చెప్పారంటే మీతోటి పర్సనల్గా ఏమన్నా ధర్మ ఏంటి చాలా బాగా చేస్తా ఉన్నారా లేకపోతే ఇంకేమన్నా చేంజెస్ ఏమన్నా చెప్పారా? నేను ప్రభాస్ అన్న ఒకసారే కలిసాను, షూటింగ్ అయ్యాక కలిసాను. నా కంటెంట్ అవన్నీ అప్పటికి అవ్వలేదు అన్నకు చూపిద్దామంటే పాపం ఆయన చాలా బిజీ. ఎంత బిజీ అంటే అంత బిజీ. ఆయన ఫ్యాన్స్కి కంటిన్యూస్గా సినిమాలు ఇవ్వాలని ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. 7-8 సినిమాలు ఉన్నాయి. ఆయన లైఫ్ మొత్తం సరిపోయింది ఆ సినిమాలతో. ఆ సినిమాలు ముందు కంప్లీట్ చేయాలి. మళ్ళీ అలాంటి వ్యక్తి, ఆయన టైం ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ టైం మీద ఎంతోమంది వేల మంది బతుకుతున్నారు ఇండస్ట్రీలో. మనం వెళ్ళి ఆ టైం నేను అడగాలని నేను అనుకోవట్లా. అండ్ అన్న అయితే పర్సనల్గా మనస్ఫూర్తిగా కోరుకున్నాడు,
అలాంటి మంచి వ్యక్తులు కోరుకుంటే జరిగిద్ది. ఓకే. సో నా ఇంకోటి ఏంటంటే మీరు ఇలా లైవ్లో చూస్తేనో చాలా హంబుల్గా రాముడు మంచి బాలు లాంటిలాగా అనిపిస్తున్నాయి ఇందాక స్టార్టింగ్ నుంచి వచ్చినట్టు. బట్ క్యారెక్టరైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ చేశారు. ఇందాక లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చూసాము. సో ఎలా ఉంది అసలుకి? అది అంటే అంత ప్యాషన్ నేర్చుకున్నా. అండ్ సత్యానంద్ గారు ఇందాక పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ గారికి శిక్షణ ఇచ్చినటువంటి సత్యానంద్ గారు ఆయనే మెచ్చుకున్నారంటే ఏంటి అసలు ఎలా ఉంది మూమెంట్? ఒకటి భయ్య, నేనైతే చావో రేవో హీరో అవ్వాలనుకున్నా. సత్యానంద్ సార్ టెక్నిక్స్ నేర్పించారు. అవి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మనలో ఫైర్ కాన్సన్ట్రేషన్ ఉండి అట్లాంటి మంచి గురువులు మనకుండి మనకు కాస్త మెదడు మనసు ఉంటే ఖచ్చితంగా అయిద్దని నేనైతే అనుకుంటున్నాను. అది అండ్ క్యారెక్టర్లోకి ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యి చేయటం వల్ల అలా అనిపిస్తుంది మీకు. అండ్ ఇది నా క్యారెక్టర్. అది. సో ఫైనల్గా ఆడియన్స్కి డ్రింకర్ సాయి గురించి ఏం చెప్తారన్న? ఆ బూతులు అది ఇది ఉన్నాయని అసలు అనుకోవద్దండి. మంచి కథ. ఫ్యామిలీస్ సెకండ్ హాఫ్ చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ముఖ్యంగా లాస్ట్ 30 minutes ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. మీరందరూ చూడండి. మీకు నచ్చితే కొంచెం ఎక్కువ మందికి చెప్పరా సినిమా బాగుందని. కొత్త ఉండి కదా, నేను ఎవరికి తెలియదు. సో అందరూ వస్తారు. ఆల్మోస్ట్ తెలిసిపోయారన్న మీరు ఆల్రెడీ. అంటే ఫస్ట్ మీ డ్రింకర్ సాయి వచ్చినట్టయితే ఏంటి డ్రింకర్ సాయి ఇది కామన్గా వస్తుంది అనుకున్నాం. బట్ ప్రమోషన్ చేస్తుంటే ఇంత పెద్ద రీచ్ వస్తుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు చెప్పండి. చాలా హ్యాపీ అండి నిజంగా. ముందు ఆ కంటెంట్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు. ఇంకా నేను ఇందాక అసలు అది చెప్పడం మర్చిపోయాను. నా కంటెంట్ని ఆల్రెడీ ఆదరించిన వాళ్ళకి అండ్ ఆదరించబోయే వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.